ఎగువ ప్రాంతాల్లో భారీ వరదలు రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారిన తర్వాత నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తారు గేట్ల ద్వారా. ఇంతకీ ఆ గేట్లను ఎట్లా లిఫ్ట్ చేస్తారు ఏంది అనేది మొత్తం కూడా ఆ సిస్టమ్ ఆపరేటింగ్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. ప్రస్తుతం మనం ఆ టెక్నికల్ టీం ఇక్కడ ఉన్నది. ఆ టీం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఆ గేట్లకు సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ ఒక్కొక్కటిగా మనం ఒకసారి చూద్దాం. మొదట వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టానికి సంబంధించి మొత్తం 26 గేట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి 1 నుంచి 26 గేట్లు ఉంటాయి. ఈ గేట్లకు సంబంధించి ఒక్కొక్కటిగా ఎప్పటికప్పుడు ఆపరేట్ చేస్తుంటారు. ఇక్కడ వాటర్ లెవెల్ కావచ్చు, ప్రస్తుతము ఇక్కడ దానికి సంబంధించిన టీఎంసీలలో వాటర్ 305 ఇప్పుడు ప్రస్తుతము ఉన్నట్లు. అదేవిధంగా మొత్తం 590 స్టోరేజ్. ఇప్పుడు ప్రస్తుతం ఎంత వాటర్ ఉంది? 587 టీఎంసీల అడుగుల వాటర్ ఉన్నదని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఉండే టెక్నికల్ టీం చూస్తుంది. ఇప్పుడు ఏ గేటు లిఫ్ట్ చేశారనేది కూడా మనం ఒకసారి చూడవచ్చు. 20 మొత్తం కూడా ఇక్కడ గేట్లు లిఫ్ట్ చేసినవి కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఒకసారి ఇది సిస్టంలో ఎప్పటికప్పుడు ఇక్కడ కింద ఆపరేటర్ కూడా దాన్ని పరిశీలిస్తుంటారు, చూస్తూ ఉంటారు. టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ హైయర్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళు సార్ట్అవుట్ చేస్తుంటారు. అయితే గేట్లను లిఫ్ట్ చేసేటప్పుడు మొదట పైన మాన్యువల్ ఉంటుంది. సేమ్ ఇదే స్ట్రక్చర్ పైన కూడా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ పైన మాన్యువల్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు. మొత్తం చూద్దాం ఒకసారి. 1వ గేటు, 2వ గేటు, ఇట్లా టోటల్గా 26 గేట్లు ఉంటాయి. 26 గేట్లకు సంబంధించిన ఇక్కడ టోటల్ ఆపరేటింగ్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడైతే మనం ఎన్ని గేట్లు లిఫ్ట్ చేయాలి ఏంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మొదట గేట్లని ఎత్తాలనుకున్నప్పుడు వాటిని కీ ఆన్ చేసుకుంటారు. ఆన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గేటుగా వాళ్ళు లిఫ్ట్ చేశారు. ప్రస్తుతము 7వ గేటు, ఇక్కడ 7వ గేట్ నుంచి నీటిని విడుదల చేశారు. 7వ గేటు కీ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనము పాయింట్స్లో చూడవచ్చు. 4 అడుగుల మేర నీటిని 4.90 ఫీట్ల మేర నీటిని విడుదల చేశారు. అదేవిధంగా 8వ గేటుకు సంబంధించి 1.87 ఫీట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. కొంత అటు ఇటుగా ఉంటుంది పాయింట్స్, కానీ ఈ మొత్తం కూడా ఇప్పుడు ఏవేవి ఎన్ని గేట్లు విడుదల చేశారనేది, ఎన్ని ఓపెన్ చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. 7వది, 8వది, అదేవిధంగా 9, 10, 11, 12 ఈ గేట్లు పూర్తిగా 12 గేట్లతో పాటు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ 15, 16, 17, 18వ గేట్లు, 19, 20 ఇంతవరకు కూడా టోటల్ 14 గేట్లని 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆఫీసర్స్కి ఎంబటే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు. ఇది మొత్తం కూడా మాన్యువల్గా పైన ఉంటుంది. టెక్నికల్గా ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్కి సంబంధించి వాళ్ళకు ఎప్పటికప్పుడు ఈ ఆప్షన్స్ను బటన్లను ఏవైతే ఉంటాయో వాటిని ప్రెస్ చేసుకుంటూ వాళ్ళకు ఎన్ని ఫీట్ల మేర నీటిని విడుదల చేయాలి, ఎప్పటి వరకు విడుదల చేయాలనే దాంతో ఇక్కడ ఆప్షన్స్ సేమ్ మనం ఫోన్ ఆపరేట్ చేసినట్లుగా వీళ్ళు టెక్నికల్ టీం ఇక్కడ వీటిని ఆపరేట్ చేస్తూ గేట్లను ఎత్తారు. జనరల్గా చాలామందికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు చాలా పెద్ద గేట్లు. ఆ గేట్లను ఎట్లా ఓపెన్ చేస్తారనేది చాలామందికి కూడా ఒక సందేహం ఉంటుంది. దానిలో భాగంగా మనము దీన్ని ఒకసారి ఈ వ్యూ చూపిస్తున్నాం. ఈ టెక్నికల్కి సంబంధించి ఓవరాల్గా గేట్లకు సంబంధించినవి ఇవన్నీ కూడా మిషనరీ అని చెప్పుకోవచ్చు. పైన కూడా సేమ్ స్ట్రక్చర్ ఇంకా మాన్యువల్గా కూడా ఉంటుంది. అక్కడ మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా ఎన్ఎస్పీ అధికార యంత్రాంగం అందరూ కూడా ఫస్ట్ కృష్ణా నది కృష్ణమ్మకి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మాన్యువల్ అక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ గేట్లను విడుదల చేస్తారు. సాయంకాలంకెల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో కనుక ఇదే ఇన్ఫ్లో కనుక వస్తే 2 లక్షలకు పైచిలకు ఇన్ఫ్లో వస్తుంది. అదే కనుక ఇన్ఫ్లో మళ్ళీ వస్తే ఇంకా గేట్లను పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అధికారులు, ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ తగ్గించాలన్నా, ఆ గేట్లను క్లోజ్ చేయాలన్నా కానీ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ మొత్తం కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఈ టీంకు సంబంధించి ఒకసారి మళ్ళీ ఇక్కడ సిస్టమ్కు సంబంధించి చూద్దాం. ఈ సిస్టంలో అక్కడ ఏవైతే గేట్లు ఉన్నాయో గేట్లు, వాటి గేట్లకు సంబంధించిన స్ట్రక్చర్, అదేవిధంగా మెకానిజం మొత్తం కూడా వాటర్ లెవెల్ ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. దీన్ని 1 అవర్కు ప్రతి 1 అవర్కు ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటారు. అధికారులకు కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు వీళ్ళు, ఈ టీం. అదేవిధంగా ఇక్కడి నుంచి మళ్ళీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం రాకుండా కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఓవరాల్గా ఇక్కడ నాగార్జున సాగర్ గేట్లకు సంబంధించి 26 గేట్లు, 26 గేట్లలో ప్రస్తుతం అయితే 14 గేట్లను
గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ఇక సాయంకాలంకెల్లా ఇన్ఫ్లో కనుక ఇదే ఉంటే ఇంకా గేట్లను ఎక్కువ ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నాగార్జున సాగర్ గేట్లకు సంబంధించిన ఆపరేటింగ్ సంబంధించిన అప్డేట్.